వెల్కమ్ టు చిన్ని సార్ ఇంగ్లీష్ గ్రామర్. ఈ వీడియోలోని మనం ఇంపారిటివ్ సెంటెన్సెస్, దీని ముందు వీడియో అయితే ఇంపారిటివ్ సెంటెన్సెస్ గురించి చేయడం జరిగింది. అయితే అందులో లెట్తో వచ్చేటటువంటి ఇంపారిటివ్ సెంటెన్స్ని ఏ విధంగా డీల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇందులో 4 మోడల్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా ఈజీ. ఓకే, జాగ్రత్తగా వినేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఏ ప్లస్ SAT2 ప్లస్ బి. ఏ అంటే ఏంటి? సబ్జెక్ట్. SAT2 అనేది వెర్బ్, రిపోర్టింగ్ వెర్బ్. బి అనేది ఆబ్జెక్ట్. ఖచ్చితంగా కామా వస్తుంది. ఇన్వర్టెడ్ కామా అనేది డైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు కూడాను మీ అందరికీ తెలిసిన విషయమే. డైరెక్ట్ స్పీచ్లోని ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేటప్పటికి ఇన్వర్టెడ్ కామా తీసేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏం రాయాలి అంటే లెట్ అస్ అని వచ్చేటప్పుడు ఎప్పుడు కూడాను సజెస్టెడ్ కానీ ప్రపోజ్డ్ కానీ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. లెటర్స్ అనేది వచ్చినప్పుడు సజెస్టెడ్ కానీ ప్రపోజ్డ్ కానీ వస్తుంది. ఓకే ఓకే SAT2 తీసేసి సజెస్టెడ్ అయినా ప్రపోజ్డ్ అయినా రాస్తాం. అక్కడ రాసిన తర్వాత కామా తీసేసినప్పుడు దట్ రాస్తాం. లెటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉయ్ కానీ దే కానీ అంటే ఎలా సార్ అని అడిగితే ఇక్కడ ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ ఫస్ట్ పర్సన్ వస్తాయి. ఫస్ట్ పర్సన్ అంటే ఐ కానీ ఉయ్ కానీ వస్తాయి. ఇందులో సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఫస్ట్ పర్సన్ ఐ కానీ ఉయ్ కానీ వస్తాయి. ఫస్ట్ పర్సన్లో మనకి గుర్తుపెట్టవలసిన విషయం మీ కూడా ఫస్ట్ పర్సన్లోనే ఉంటుంది, మై కూడా ఫస్ట్ పర్సన్లోనే ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పర్సన్. అజ్ కూడా ఫస్ట్ పర్సన్లోనే ఉంటుంది. అంటే అయ్యి ఉయ్యి అంటే మీరు అయ్యి అనుకుంటారు కదా, అవి కాదు. మీ కూడా ఫస్ట్ పర్సన్, మై కూడా ఫస్ట్ పర్సన్, అజ్ కూడా ఫస్ట్ పర్సన్. ఓకే, ఉయ్ కూడా ఫస్ట్ పర్సన్. ఇవి వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ బి ప్లేస్లో మీ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ పర్సన్ ఉన్నట్టే. ఫస్ట్ పర్సన్ ఉన్నది కాబట్టి ఉయ్ అనేది రాయాలి. అప్పుడు ఏం రాయాలి? ఉయ్ అనేది రాయాలి. ఉయ్ దేనిలో ఏంటి రాయాలి? ఉయ్ రాయాలి. ఇప్పుడు రాయాలి, అర్థమైంది కదా? ఎస్. తర్వాత షుడ్ వస్తుంది, తర్వాత షుడ్ పక్కన V1 అనేది రావాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటే అది కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇది మీకైతే మినిమం బేసిక్. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సజెస్టెడ్ కానీ ప్రపోజ్డ్ కానీ. ఇప్పుడు లెటర్స్ అనేది వచ్చినప్పుడు సజెస్టెడ్ కానీ ప్రపోజ్డ్ కానీ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? లెటర్స్తో మొదలైంది. ఓకే, లెటర్స్తో కానీ లెట్స్తో కానీ. ఓకే, మేము ఇక్కడ రెండు కూడా తెలుస్తాయి, లెట్స్ లేదా లెటర్స్తో మొదలైంది. ఓకే, గణేష్ షాట్ టు మీ లెట్స్ గో టు మూవీ. ఓకే, ఇది మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్. ఇప్పుడు మన ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు నేను చెప్పాను SAT2 లెటర్స్ కానీ లెట్స్ కానీ. ఓకే, వీటితో స్టార్ట్ అయినప్పుడు మనం ఖచ్చితంగా మధ్యలో రూల్స్ ఏంటి? కామా తీసినప్పుడు దట్ పెట్టాలి, అది మీకు తెలుసు. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. గణేష్ SAT2 ప్లేస్లో సజెస్టెడ్ మీ దట్ పెడదాం. లెట్స్ అని వచ్చినప్పుడు ఏం చెప్పాను? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ. చూడండి, ఇక్కడ ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ ఫస్ట్ పర్సన్ ఉంటే ఉయ్ రాయాలి. మీ అనేది ఫస్ట్ పర్సన్ అని చెప్పాను కదా, కాబట్టి ఉయ్ అనేది రాస్తాం. షుడ్ వస్తుంది. తర్వాత షుడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కంజంక్షన్ కింద దట్ వాడాలి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గో ఏం చెప్పాను? షుడ్ తర్వాత V1 వస్తుందని చెప్పాను కాబట్టి టు మూవీ. ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ మళ్ళీ చూస్తే ఐ. ఇక్కడ సజెస్టెడ్ టు, సారీ ఇక్కడ 2 వస్తుంది, మర్చిపోయాను. సజెస్టెడ్, ఇక్కడ 2 ఉన్నప్పుడు సజెస్టెడ్ 2 వస్తుంది. 2 లేనప్పుడు జస్ట్ సజెస్టెడ్ మాత్రమే వస్తుంది. సజెస్టెడ్, ఐ సజెస్ట్ చేశాను. దట్ కామా తీసేసినప్పుడు ఏం చెప్పాను? ఇక్కడ ఏ ప్లేస్లో కానీ బి ఆబ్జెక్ట్ ఎలాగ లేదు, ఏ ప్లేస్లో అయ్యి ఉంది కదా ఫస్ట్ పర్సన్, కాబట్టి మనం ఉయ్ అనేది రాస్తాం. షుడ్ హెల్ప్ V1, షుడ్ తర్వాత హెల్ప్ 1
V1 రావాలి కాబట్టి ద పూర్. ఓకేనా? దిస్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మోహన్ సాట్ టు, మళ్ళీ సజెస్టెడ్ టు వస్తుంది ఇక్కడ. మోహన్ సజెస్టెడ్ టు మీ. షుడ్ ఉపయోగించి రాస్తున్నాం కాబట్టి దట్. లెటర్స్ అనేటప్పటికి ఇక్కడ ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ ఫస్ట్ పర్సన్ ఉంది, ఇక్కడ మీ ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి వై షుడ్ రాయాలి అంటేనే వెయిట్ ఫస్ట్ పర్సన్, సారీ V1 రాయాలి, వెర్బ్కి V1 రాయాలి, వెయిట్. వై షుడ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ బస్. ఎస్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్. ఓకే, లెట్ అస్ తో రాసాము. నెక్స్ట్ లెట్ మీతో రాద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ మోడల్ వచ్చి లెట్ మీ. లెట్ అస్ కంప్లీట్ చేసాం, లెట్ మీ. లెట్ మీ వచ్చినప్పుడు మనకి సాట్ టు వచ్చినట్టయితే, ఇక్కడ లెట్ మీ వచ్చినప్పుడు ఇక్కడ సాట్ టు వచ్చినట్టయితే మనం రిక్వెస్టెడ్ కానీ పర్మిషన్ కానీ రెండిట్లో ఏదైనా రాయొచ్చు. ఓకే, పర్మిషన్, రిక్వెస్ట్ అక్కడ ఉండే సెంటెన్స్ని బట్టి, ఎపాస్పియస్లో ఉండే సెంటెన్స్ని బట్టి ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కామా తీసినప్పుడు టు రాస్తాం. నెక్స్ట్ లెట్ లాగే ఉంటుంది. మీ ప్లేస్లో ఆబ్జెక్టివ్ వస్తుంది. మనకి ఆబ్జెక్టివ్ ఒకటి రాస్తాం కదా, మీకు తెలుస్తుంది ఆబ్జెక్టివ్ అంటే ఏంటో. నెక్స్ట్ V1 వస్తుంది. ఓకే, క్లియర్. అసలు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఏ సాట్ టు బి ఎపాస్పియస్లోని లెట్ మీ V1 అనేది ఉంటాయి. ఓకే, దాన్ని మనం ఎలా మార్చాలి? ఐ రిక్వెస్టెడ్ అంటే ఇక్కడ వచ్చి ఏ రిక్వెస్టెడ్ బి సబ్జెక్టు రిపోర్టింగ్ వెర్బ్ ఆబ్జెక్టివ్ రాసి తర్వాత కామా తీసినప్పుడు టూతో జాయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి లెటర్ రాస్తున్నాము, ఇక్కడేమో ఆబ్జెక్టివ్ రాస్తాం. ఏ ఆబ్జెక్టివ్ రాస్తే ఎలా రాస్తావో చెప్తాను. నెక్స్ట్ V1 కంటిన్యూషన్, మిగతా వర్డ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేస్తాం. ఓకే, దీన్ని 3 టైప్స్లో రాయొచ్చు. డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి 3 టైప్స్లో రాయొచ్చు. 3 నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే ఫస్ట్ షుడ్ మీకు ఆల్రెడీ వచ్చేసి కాబట్టి అదే చెప్తాం. హీ రిక్వెస్టెడ్ మీ. ఇక్కడ టు అనేది రాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రిక్వెస్టెడ్ అంటేనే రాస్తాం. హీ రిక్వెస్టెడ్ మీ. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను? దట్ రాస్తుంది. ఇదేం టూ రాయమన్నారు కదా అంటే ఇందాక సో దట్ చెప్పాను కదా. దట్తో కలిపి రాయడం చెప్పాను. టూతో కలిపి రాద్దాం. ఆ సెంటెన్స్ మ్యాటర్ కూడా ఇంత ఆల్రెడీ సో దట్తో షుడ్తో కలిపి రాయడం అనేది, షుడ్తో సెంటెన్స్ ఏ విధంగా రాయాలని మీరు నేర్చుకున్నారు కదా, అది నేర్పుతున్నాను. హీ రిక్వెస్టెడ్ మీ దట్ రాసాం. తర్వాత ఇక్కడ ఏం చెప్పాను? ఈ పొజిషన్లో కానీ ఈ పొజిషన్లో కానీ మనకి ఎస్ ఫస్ట్ పర్సన్ ఉంటే ఏం చేయాలి? వీతో రాయాలని చెప్పాము. ఇక్కడ అది పనిచేయదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు షార్ట్ టుకి ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ని చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సబ్జెక్ట్లో ఏముందో చూసుకోవాలి. అది రమేషు లేదా రమేష్ అని ఉంటే హీ అని రాస్తాం. లక్ష్మి ఇలా లేడీస్ పేర్లు ఉంటే హీ అని సి అని రాస్తాం. కాబట్టి ఇక్కడ బాయ్ నేమ్ ఉంది కాబట్టి హీ అనేది రాస్తాం. ఓకే, నెక్స్ట్ షుడ్ పక్కనే V1 వస్తుంది. నెక్స్ట్ హోము, ఎర్లీ, టుడే అంటే దట్ డే అనేది కామన్గా చేంజ్ అవుతుంది. ఫుల్ స్టాప్. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఇంకొకటి ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ స్ట్రక్చర్ ప్రకారం మార్చుదాం. హీ రిక్వెస్టెడ్ మీ టు చెప్పాను కదా, టూతో జాయిన్ చేస్తాం సెంటెన్స్ అని. లెట్ ఆబ్జెక్టివ్ రాయాలి. ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి ఆబ్జెక్టివ్ రాస్తాం. సబ్జెక్ట్ని ఆబ్జెక్టివ్ పొజిషన్లో ఎలా రాయాలి? హిమ్, కాబట్టి హిమ్ రాస్తాం. అదే కానీ ఇక్కడ అమ్మాయి పేరు ఏదైనా కానీ ఉన్నట్టయితే హెర్ రాస్తాం. షీ ఉంటే హెర్ రాస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి గో, హోమ్, ఎర్లీ, టుడే అంటే దట్ డే. ఎస్,
నెక్స్ట్ అలౌ అనేది ఇంకొకలా కూడా రాయొచ్చు. ఈ సెంటెన్స్ లోని లెట్ ప్లేస్ లో అలౌ తో రాయొచ్చు. అలౌ, ఓకే, అది ఉపయోగించి కూడా రాయొచ్చు. చూద్దాం. హీ requested me to allow him to allow రాసినప్పుడు గో ముందు ఖచ్చితంగా వెర్బ్ ముందు ఖచ్చితంగా టు యాడ్ చేయాలి. జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒకటి. టు అలౌ, టు లెట్ ఉన్నదా, టు అలౌ హిమ్ ఆబ్జెక్ట్ వస్తుంది, కానీ వెర్బ్ ముందు టు చేర్చాలి అలౌ ఉన్నప్పుడు. ఓకే. హోమ్ ఎర్లీ టుడే. అర్థమైంది కదా. ఇలా 3 types లో రాయొచ్చు మన సెంటెన్స్. ఈ 3 విధాలుగా రాయొచ్చు. ఏదో ఒకటే నేర్చుకుంటే ఒకటే నేర్చుకోవచ్చు మన ఇష్టం. ఓకే. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ హరి, ఫస్ట్ సెంటెన్స్ హరి సాటు ఉంది కాబట్టి రిక్వెస్టెడ్ కుమారి దట్, షుడ్ రాస్తున్నాను కాబట్టి దట్. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరున్నారు ఇక్కడ చూసుకోవాలి. సబ్జెక్ట్ ప్లేస్ లో ఎవరున్నారు చూసుకోవాలి. ఇక్కడ కానీ యూ కానీ ఎవరు కానీ ఉన్నట్టయితే అప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ మీ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరున్నారో చూసుకొని రాయాలి. ఎవరున్నారు? హరి అబ్బాయి కాబట్టి హీ అని రాయాలి. హీ షుడ్ ప్లే, షుడ్ తర్వాత ప్లే వస్తుంది. ద మ్యాచ్. ఎస్. నెక్స్ట్ హరి రిక్వెస్టెడ్ కుమారి. ఓకే. టు లెట్ మీ అని ఉంటే ఫస్ట్ పర్సన్ ఉంటే సబ్జెక్ట్ ఇక్కడ ఏముందో చూసుకోవాలి. హరి అబ్బాయి పేరు కాబట్టి హిమ్ రాయాలి, ఎందుకంటే ఆబ్జెక్టివ్ కదా రాయాలి. చూడండి ఇక్కడ టు లెట్ ఆబ్జెక్ట్. ఓకేనా. అదే సబ్జెక్ట్ ప్లేస్ లో అయితే హీ అని రాస్తాం. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి హిమ్ అని రాస్తాం. నెక్స్ట్ టు లెట్ ఆబ్జెక్ట్ తర్వాత V1 అనేది రావాలి. V1 ఏంటి ఇక్కడ? ప్లే లేదా మ్యాచ్. ఎస్. నెక్స్ట్ హరి రిక్వెస్టెడ్ కుమారి టు allow him. ఏం చెప్పాను? వెర్బకు ముందు టు రాయాలి. టు ప్లే ద మ్యాచ్. ఎస్. ఓకే. ఈ 3 types లో మీరైతే రాయొచ్చు. ఫస్ట్ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి, తర్వాత ప్రాక్టీస్ చేస్తే మిగతా రెండు కూడా మీకు తెలుస్తాయి. లెట్ హిమ్, హెర్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్స్ చెప్పుకున్నాం, లెట్ మీ చెప్పుకున్నాం, లెట్ హెర్, లెట్ హిమ్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే. అన్నీ ఒకేలా ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త నేర్చుకుంటాయి. ఇక్కడ లెట్ హిమ్ కానీ లెట్ హెర్ కానీ ఉన్నప్పుడు సాట్ టు ప్లేస్ లో ఆర్డర్డ్ అనేది రాస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్డ్. ఓకే. ఆర్డర్డ్ అనేది రాస్తాం. ఫస్ట్ సెంటెన్స్ ని మనం చూసినట్టయితే ఏ అంటే సబ్జెక్టు, ఇదేమో రిపోర్టింగ్ వెర్బు ఆబ్జెక్ట్. కామా తీసినప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి టు రాయొచ్చు, దట్తో రాయొచ్చు. ఓకే. అక్కడ మనకు 2తో చెప్తున్నాం. లెట్ హిమ్ చూడండి, స్ట్రెచర్ అనేది టు లెట్ హిమ్ ఆర్ ఎర్. V1 తో ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ లెట్ హిమ్ హెర్, లెట్ హిమ్ కానీ లెట్ హెర్ కానీ ప్లస్ V1 కానీ ఉంటాయి. తీసేసిన డెపాస్పియస్ కామా తీసేసిన 2 రాస్తాము. లెట్ హిమ్ కానీ హెర్ కానీ రాస్తాం. V1 రాస్తాం. మిగతా వర్డ్స్ ఏమైనా ఉంటే అవి రాస్తాం. అది అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ సాట్ టు ఉన్న సాడ్ ఉన్నా మీరు రాయవలసింది అక్కడ ఏంటంటే ఆర్డర్డ్ అనే రాయాలి. హీ ఆర్డర్డ్, తీసినప్పుడు 2 రాయాలనేది మీకు తెలుసు. ఓకే. లెట్ అంటే లెట్. హిమ్ సరిపోయింది కదా, హిమ్ అడే ఇచ్చాడు కాబట్టి లెట్ హిమ్ రాస్తాం. లెట్ హిమ్. ఓకే. గో ఉంది కాబట్టి గో. నవ్ అంటే దెన్ రాస్తాం. ఓకే.
ఇప్పుడు వచ్చి నెక్స్ట్ దీన్నే షో దట్లో రాయాలనుకుంటే ఈ ఆర్డర్డ్ సో దట్ అంటే షుడ్, సారీ సో దట్ కాదు షుడ్లో రాయాలనుకుంటే అలా రాస్తాం. దట్టతో కదా కలుపుతాం, షుడ్ రాసేటప్పుడు దట్టతో కలుపుతాం. నెక్స్ట్ ఇక్కడ పక్కన ఉండేటటువంటిది ఇక్కడ ఏముందో చూసుకుంటాం కదా, హిమ్ ఉంది. హిమ్ అనేది షుడ్ రాసేటప్పుడు సబ్జెక్ట్లో రాయాలి, అంటే హిమ్ ప్లేస్లో హీ రాయాలి. వచ్చి హీ ఇక్కడ ఉండేది ఏంటి, హీ కదా, హీ రాస్తాం. షీ ఉంటే షీ రాస్తాం, అంతే. హీ షుడ్, షుడ్ తర్వాత V1, దెన్ ఇది. లేదు నేను అలౌలో రాస్తాను అనుకుంటే ఆర్డర్డ్, ఈ ఆర్డర్డ్ టు అలౌ రాయాలి. హిమ్ అంటే హిమ్మే, సేమ్ హిమ్ వస్తుంది. నెక్స్ట్ వెర్బ్ ముందు ఏం చేయాలని చెప్పాను, టు యాడ్ చేయాలని చెప్పాను అలౌ రాసేటప్పుడు. దెన్ ఓకేనా, ఇది అర్థమైంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ద టీచర్ సెట్ టు ప్లేస్లో ఆర్డర్డ్ టు ఏదో ఒకటి రాద్దాం. ఓకేనా, టు లెట్ ఇక్కడ ద టీచర్ సింగులర్, సారీ ద టీచర్ అనేవాడు హీ ఆర్ హెర్, మనకి అక్కడ నీ ఇష్టం. టీచర్ అనేవారు హెర్ లేకపోతే హిమ్ అనేది, హిమ్ ఆర్ హెర్. టీచర్ అనేవారు అక్కడ మనకి గర్ల్ అనే ఉండాలి, బాయ్ అనే ఉండాలి, కాబట్టి హిమ్ ఆర్ హెర్ అని రాసి తర్వాత ఎవ్రీ వన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, లేదా మనకి ఇక్కడ చూసినట్టయితే ద టీచర్ ఆర్డర్ టు లెట్ హిమ్ అని రాసేసి ఒకటే రాయండి. హిమ్ టీచర్ అనుకుంటే టీచర్ అని రాసుకొని ఎవరి వన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, లేదు నేను అలౌలో రాస్తాను అనుకుంటే టు లెట్ అలౌ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ రాసేటప్పుడు వెర్బ్ రాసేటప్పుడు ఏం చెప్పాను, టు యాడ్ చేయాలి. టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, టు అలౌలో రాసేటప్పుడు. అదే షుడ్లో రాసేటప్పుడు మధ్యలో దట్తో యాడ్ చేయాలి, కాబట్టి ద టీచర్ ఆర్డర్డ్ దట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ద టీచర్ హీ అనుకుంటే హీతోని హీ షుడ్ తర్వాత ఖచ్చితంగా మనకు రావాల్సింది V1 కాబట్టి అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అది రాస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు, ఇలా రాయాలి. ఈ మోడల్ అర్థమైంది అనుకుంటాను. లెట్ హిమ్ లేదా హెర్తో రాసేటప్పుడు లెట్ ఇట్ కానీ ఉన్నట్టయితే, ఓకే, డైరెక్ట్ స్పీచ్లో ఎపాస్పియస్లో లెట్ ఇట్ కానీ ఉన్నట్టయితే విష్డ్ లేకపోతే డిజైర్డ్ తోటి మన సాట్ టు ప్లేస్లోని విష్డ్ కానీ డిజైర్డ్ కానీ రాయాలి. ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, ఇది వచ్చి రిపోర్టింగ్ వెర్బు ఆబ్జెక్టు, నెక్స్ట్ ఎపాస్పియస్లోని లెట్ ఇట్ ప్లస్ వెర్బు ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు చూసినట్టయితే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఎలా ఉన్నదాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే సాట్ టు ప్లేస్లోనే, అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కాదు, ఇది ఇంకొకటి. ఇప్పుడు చూడండి, అదే కాకుండా సబ్జెక్టు సాట్ టు వెర్బు లెట్ ఉంటుంది, నౌన్ ఉంటుంది, పక్కన బి ఉంటుంది, పక్కన V1 వెర్బ్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు. రెండు సెంటెన్స్లు ఒకే దాంట్లో చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. లెట్ ఇట్ ఒకటి, లెట్ నౌన్ ప్లస్ బి ఉండే మోడల్ కూడా చూసేద్దాం వచ్చి. ఓకే, 2 మోడల్స్. ఇప్పుడు ఫస్ట్ మోడల్ మీద ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. హీ అంటే హీ రాస్తాం, సాడ్ టు ఉన్నా సాడ్ ఉన్నా సరే మనం ఏం రాయాలి, విష్డ్ అంటే రాస్తాం. విష్డ్ రాసిన తర్వాత 2తో కదా కామా తీసేసినప్పుడు 2 రాస్తాం. 2 లెట్, ఇక్కడ 2 లెట్ తర్వాత ఏంటి రాయాలి, ఆబ్జెక్టివ్ రాయాలి. ఆబ్జెక్టివ్ అనేది ఇది సబ్జెక్ట్ ప్లేస్ రాసిన ఇట్టే, ఆబ్జెక్టివ్ ప్లేస్ రాసిన ఇట్టే, కాబట్టి ఇట్ రాస్తాం, పక్కన రైట్. ఆబ్జెక్టివ్ తర్వాత వెంటనే వెర్బ్ రాయాలి కాబట్టి వెర్బ్ అనేది రాద్దాం, రైట్. ఓకే, ఫుల్ స్టాప్.
నెక్స్ట్ ఇదే దాన్ని మన సో దట్లో రాయాలి, సారీ షుడ్లో రాయాలనుకుంటే ఎలా రాస్తాం? విష్డ్ దట్, చెప్పాను కదా షుడ్తో రాసేటప్పుడు కామా తీసినప్పుడు దట్ రాయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్ ఉంది, ఇక్కడ ఏది ఉంటే అదే రాసేసండి. ఇట్ ఉంది కదా, ఇట్ని ఆబ్జెక్టివ్ పొజిషన్లో రాసిన, సబ్జెక్టివ్ పొజిషన్లో రాసిన. ఇక్కడ ఇంతకుముందు హిమ్ ఉంటే ఏం రాసాము? హీ రాసామని. ఎందుకంటే హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్లేస్లో రాసేటప్పుడు రాస్తాం, కానీ షుడ్ రాసినప్పుడు మనం ముందు షుడ్ పక్కనే ఉండేది సబ్జెక్ట్, కాబట్టి హిమ్ ప్లేస్లో హీ రాసాం. అదే హెర్ ఉంటే మనం ఏం చేస్తాం? షీ రాస్తాం. కానీ ఇట్ ఉన్నప్పుడు ఇట్టే రాస్తాం. ఇట్ షుడ్, షుడ్ పక్కన వెర్బ్ రాయాలి. రైట్, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు బాగా తెలిసి ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చి సెకండ్ మోడల్ వచ్చి ఇది సబ్జెక్టు షాట్ టు ఆబ్జెక్ట్. ఇప్పుడు వచ్చేటప్పుడు షాట్ టు విష్డ్ రాస్తాం. హీ విష్డ్, హీ విష్డ్. హీజ్ ఫ్రెండ్, సారీ హిస్ ఫాదర్, హిస్ ఫాదర్. టు లెట్, టు లెట్ రవి, టు లెట్ రవి బి. లేదా ఆబ్జెక్టివ్లో రాసినప్పుడు రవి అనే రాయాలి. రవిని ఆబ్జెక్టివ్ ప్లేస్లో రాసినప్పుడు రవి అనే రాయాలి, అందుకే మారలేదు. నిజంగా ఇంతకుముందు ఇక్కడ వచ్చేటప్పుడు ఏముంటే ఇందు రాసేవాడిని, కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ స్థానం ఆబ్జెక్ట్ కదా, ఇంతకుముందు పొజిషన్ ఆబ్జెక్టివ్ కదా. చూడండి, నౌను రవి అన్నారు, లెట్ నౌన్ ఉండాలి. ఇగో నౌన్ ఉంది కదా, నౌన్ ఏంటి? నీ పేర్లు తెలిపేది. పేరు ఉంది, పక్కన బియ్యి ఉంది, ఇగో బియ్యి ఉంది. మై, మై అంటే ఇక్కడ చూడండి, మై అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్లో ఎవరున్నారు చూసుకోవాలి. కాబట్టి హీ ఉన్నారు, హీ కాబట్టి హిమ్ రాయ్, ఈజ్ రాయాలి. ఈజ్ ఫ్రెండ్, ఈజ్ ఫ్రెండ్. మై అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి మనం ఫస్ట్లో ఇది చూసుకోవాలి. ఇక్కడ కానీ యూ కానీ మై కానీ యూ కానీ ఎవరు కానీ ఉంటే ఇక్కడ ఎవరున్నారో చూసుకోవాలి. శాట్ టు తర్వాత ఎవరున్నారో చూసి దాన్ని బట్టి రాయాలి. ఓకే, ఇక్కడ మై ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ని చూసి రాయాలి. సబ్జెక్ట్లో హీ ఉంది కాబట్టి ఈజ్ ఫ్రెండ్ అని రాశాను. ఓకే, నెక్స్ట్ హీ విష్డ్, హీ విష్డ్ హీస్ ఫాదర్. ఓకే, షుడ్తో రాసేటప్పుడు దట్ కదా, దట్ వస్తుంది, దట్. నెక్స్ట్ రవి ఉన్నాడు కాబట్టి రవియే రాస్తాం, రవి. నెక్స్ట్ షుడ్, బి ఉంది కాబట్టి షుడ్ బి ఈజ్ ఫ్రెండ్, ఈజ్ ఫ్రెండ్. ఓకేనా, ఇది వచ్చి ఇదైతే మీకు క్లియర్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మంచి వీడియోస్ చేయాలి అనుకున్నట్టయితే మీకు కొంచెం ఎంకరేజబుల్ కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా లైక్లు ఇచ్చి మీకు బాగా అర్థమైంది అనుకుంటే లైక్ ఇవ్వండి, అంటే ఇంకొకరికి కూడా ఈ వీడియో అనేది చేరుతుంది. దాని ద్వారా ఇది మంచి వీడియోగా ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లైక్లు ఏవైతే ఎక్కువ ఇస్తారో ఆ వీడియోని కొంచెం పైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.